హ్యాపీ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఈరోజు మీకు ఇచ్చిన షెడ్యూల్ 5 days 5 days కంప్లీట్ చేసుకొని ఎక్స్ట్రా బోనస్గా మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు, చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. మీ యాక్టివ్నెస్ చూసి బోనస్గా కొన్ని క్లాసెస్ యాడ్ చేస్తున్నాను ఈ 5 days కోర్స్కి. ప్లస్ మీతో నేను లైవ్ ప్రాక్టీస్ కూడా చేస్తే ఎలా ఉంటుంది అని నిన్న లైవ్ సెషన్ కూడా మనం చూసుకున్నాం కదా. చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరు కూడా బాగా పార్టిసిపేట్ చేశారు. లైవ్ లోనే ఒక పోస్టర్ ని నాతో పోటీ పడి చేశారు, చాలా బాగా చేశారు. ఇదే ఎనర్జీని కంటిన్యూ చేస్తూ సేమ్ ఇక్కడ మీ కాన్ఫిడెంట్ లెవెల్ ని డ్రాప్ చేయకుండా నాకు మీరిచ్చిన బలాన్ని తోడు చేసుకొని ఈరోజు మరొక అద్భుతమైన సెషన్లోకి మనం వెళ్ళబోతున్నాం. 6th డే మీకు పోస్టర్ అయితే వచ్చేసింది కదా. పోస్టర్లో మీరు చూసే ఉంటారు. ఇప్పటివరకు మనం జరిగిన టాపిక్స్ అన్ని ఒకసారి రీక్యాప్ చేసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్వా అంటే ఏంటి, క్యాన్వాని ఎట్లా యూజ్ చేసుకోవచ్చు, ఈ పోస్టర్ మేకింగ్ లో మనకి మెయిన్ బేస్ పిల్లర్ చాలా ఈజీగా ప్రతి పర్సన్ కి ఈజీగా డిజైన్ చేసుకోవాలంటే, యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలంటే క్యాన్వా యాప్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాని గురించి మీకు చూపిస్తూ ఫస్ట్ డే 1 రోజు చిన్న చిన్న టెంప్లెట్స్, మన రెగ్యులర్ గా మనం వాడే టెంప్లెట్స్ ఎలా వాడచ్చు అని ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న ప్రాక్టీస్ లాగా మీతో స్టార్ట్ చేయించడం జరిగింది. దాని తర్వాత మనం సెషన్లోకి వెళ్ళిపోయాము. ఒక్కొక్క ఎలిమెంట్ ఎలా యూటిలైజ్ చేసుకోవాలా, ఆబ్జెక్ట్ ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, మనకి నచ్చినట్టుగా మనకి ఒక స్పీకర్ గా కానీ, ఒక స్కూల్ పోస్టర్స్ కానీ, ఇంకేమైనా మార్కెటింగ్ సంబంధించినవి కానీ ఏమైనా సరే ప్రతి దాన్ని కూడా మనం డిఫరెంట్ గా క్రియేట్ చేసుకుంటే ఎలా ఉంటది అనేది నిన్నటి వరకు మనం 1 by 1 నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు కొంచెం ముందుకెళ్ళి ఎవరైతే ట్రైనర్ గా, స్పీకర్ గా అండ్ ప్రజెంటేషన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా, వీళ్ళ కోసం స్పెషల్ గా తీసుకొచ్చిన టాపిక్ పీపీటీ క్రియేషన్. మనం ఎక్కడికి వెళ్ళినా ఒక ప్రజెంటేషన్ చేయాలంటే కంపల్సరీ పీపీటీ అనేది చాలా అవసరం. అలాంటి ప్రజెంటేషన్ ని మనం చేయాలంటే చాలా మంది హెల్ప్ అడుగుతాం. నాకు ఒక సెషన్ ఉంది, పీపీటీ హెల్ప్ చేస్తారా, లేకపోతే మీ దగ్గర ఏమన్నా పీపీటీ ఉంటే సెండ్ చేయండి, కొన్ని చేర్పులు మార్పులు చేసుకొని నేను వర్క్ చేసుకుంటాను అని ఒక్కరి మీద మనం డిపెండ్ అయ్యి హెల్ప్ తీసుకొని వర్క్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఆ అవకాశం లేకుండానే మీరే మీ పీపీటీని ఎవరైతే మీరు ఇంతకుముందు చూసిన పీపీటీస్ కంటే చాలా అద్భుతంగా మీ పీపీటీని క్రియేట్ చేసుకోవచ్చు. ప్రజెంటేషన్ కి అనుకూలంగా ఎలాంటి ఎలిమెంట్స్ యూజ్ చేసి ఎదుటి వాళ్ళని ఆకట్టుకునే విధంగా మనం పీపీటీ క్రియేట్ చేసుకోవాలో ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. రెడీగా ఉన్నారు అందరూ? రైట్. ఈరోజు నేను డెస్క్టాప్ లో మీకు పీపీటీని ఎలా క్రియేట్ చేయాలనేది నేను డెస్క్టాప్ వెర్షన్ లో చెప్తాను. ఇప్పటి వరకు మనం మొబైల్ వెర్షన్ లో చూసాము, డెస్క్టాప్ వెర్షన్ కూడా చూసాము. ఓకే, ఈరోజు పీపీటీ అనేది నేను డెస్క్టాప్ వెర్షన్ లో మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ వచ్చినప్పుడు నేను లాస్ట్ లో దాన్ని ఎప్పటిలాగే మీకు రివైజ్ చేసేటప్పుడు కూడా ఏమన్నా మొబైల్ నుంచి మీకు డెస్క్టాప్ కి మొబైల్ కి ఏమన్నా డిఫరెన్స్ ఉంది అని అనుకుంటే అక్కడ కూడా నేను చూపించి మీకు డౌట్స్ క్లియర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్వా అప్లికేషన్ ఇలా ఉంటుంది డెస్క్టాప్ వెర్షన్ లో.
సేమ్ ఆల్రెడీ మనం డెస్క్టాప్ వెర్షన్ లో ఏమేమి ఎలా ఉంటాయి ఏంటి అనేది మనం చెప్పుకోవడం జరిగింది. మళ్ళీ ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ ఇక్కడ డాక్యుమెంట్ క్రియేట్ న్యూ అని వచ్చింది. అలాంటి వైట్ బోర్డ్ యూజ్ చేసుకోవటానికి ఇక్కడ ఒకటి ఆప్షన్ వైట్ బోర్డ్ ఇచ్చారు. ప్రజెంటేషన్, సోషల్ మీడియా అండ్ వీడియో, ప్రింటబుల్ వెబ్సైట్స్ ఇలా ఇవ్వటం జరిగింది. ఓకే, ఇక్కడ మీకు సోషల్ మీడియా అని ఉంది కదా, నేను ఈ టాపిక్ని కూడా మీకు రేపు యాడ్ చేస్తా, సోషల్ మీడియా యాక్టివిటీస్ అనేదాన్ని. అంటే ఇక్కడ ఏం లేదు, ఆల్రెడీ మనం చేసిన పోస్టర్స్ అనమాట. కాబట్టి మీకు సోషల్ మీడియా అంటే ఏంటి అనేది తెలియాలి కాబట్టి నేను దాన్ని రేపు మీకు యాడ్ చేసి చెప్తాను. ఈరోజు ఓన్లీ ప్రజెంటేషన్ మీద మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇక ఇవన్నీ మళ్ళీ మనం చేసుకున్న డిజైన్స్ ఇక్కడ ఇప్పుడు ఇవన్నీ చేసినాయి అనమాట, డిజైన్స్ అన్ని కూడా. ఓకే, ఇలా మనం చేసినవన్నీ ఇక్కడే ఉండేది, ఇక్కడికి వెళ్ళిపోవు. ఇప్పుడు ప్రజెంటేషన్ అని ఉంది, ఇక్కడ కనిపిస్తుంది కదా ప్రజెంటేషన్ అని. ఈ ప్రజెంటేషన్ ని నేను క్లిక్ చేస్తున్నాను. ప్రెజెంటేషన్ క్లిక్ చేయగానే ఇక్కడ రీసెంట్లీ యూజ్డ్ అని కొన్ని ఒకటి కనిపిస్తుంది. ఆల్ రిజల్ట్ అన్న ఒకటి కనిపిస్తుంది మీకు. అంటే ఇంతకుముందు మనం ఏమైనా యూజ్ చేసి ఉంటే కొంచెం పైన కనిపిస్తూ ఉంటాయి అనమాట. లేకపోతే టోటల్ మొత్తం ఇలా మీకు కనిపిస్తాయి. ఇది ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఒక టెంప్లెట్ ఉంది. ఈ టెంప్లెట్ క్లిక్ చేసాం అనుకోండి, అది ఎన్ని పేజీలుగా డిజైన్ చేయబడి ఉంటుంది ఆల్రెడీ ఇన్బిల్ట్ అనేది ఇందులో కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 14 ఉన్నాయి. ఇక్కడ రైట్ లో ఉంది కాబట్టి మీకు కనిపించట్లేదు. ఇక్కడ 14 ఉన్నాయి, 1/14 అని ఇచ్చింది కదా, 14 ఉన్నాయి. అలానే టెక్నాలజీ సంబంధించింది 10 స్లైడ్స్ ఉన్నాయి. అలానే ప్రాజెక్ట్ సంబంధించింది 14 ఉన్నాయి. ఇలా డిఫరెంట్ గా మనకి ఇక్కడ స్లైడ్స్ ఇవ్వటం జరుగుతుంది అనమాట. వీటిలలో మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 18 ఉంది, ఈ కంపెనీ ప్రొఫైల్ అని ఉంది. ఇక్కడ వైట్ లో ఉంది కాబట్టి మీకు కనిపించట్లేదు. ఇక్కడ 17 ఉందండి. ఇలా ఉన్నాయి అనమాట. ప్రో వెర్షన్, ఫ్రీ వెర్షన్ చూసుకోండి. మీరు చాలా బాగుంది, అట్రాక్ట్ చేసిందని ప్రో వెర్షన్ క్లిక్ చేశారు అనుకోండి, నేను నరసింహ సాయి గారికి ఎదురైన అనుభవం మనకు కూడా ఎదురవుతుంది. ఇక స్క్రీన్ షాట్లు తీసుకోవాలి ఇక మొబైల్లో. ప్రజెంటేషన్కి స్క్రీన్ షాట్లు పనిచేయవు. ఓకే, ఇక్కడ ఏవైతే ఉన్నాయో ప్రొఫైల్స్ ఒకసారి చూడండి, ఇవన్నీ చూడండి. మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు కంపెనీ ప్రొఫైల్ అని ఒకటి ఉంది, గ్రీన్ కలర్లో, బ్లూ కలర్లో ఇలా ఉన్నాయి కదా, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా. చూడండి, ఇందులో ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ ప్రాజెక్ట్ అన్న ఫోటో అనేది ఇది సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేయగానే మరి ఇక్కడ మొత్తం అప్లై ఆల్ 14 పేజెస్ అని ఉంది. అంటే మొత్తం 14 పేజెస్ అప్లై చేయాలా, ఒక పేజే కావాలి? ఒక పేజ్ కావాలంటే ఒకటి క్లిక్ చేయాలి. మొత్తం కావాలనుకుంటే అప్లై ఆల్ 14 పేజెస్ అని క్లిక్ చేయాలి. నేను మొత్తం క్లిక్ చేస్తున్నా ఆల్. ఓకే, ఇప్పుడు మొత్తం వచ్చేస్తాయి అనమాట. కింద బాటమ్ లైన్లో మొత్తం వచ్చేసింది చూడండి. 14 పేజెస్ వచ్చింది. 2, 3, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇట్లా మొత్తం 14 పేజెస్ ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే సేమ్ యాజ్ ఈజ్ గా ఇక్కడ ఉన్నట్టు మనం చేయని అవసరం లేదు. ఓకే, మనకేంటంటే ఒక డిజైన్ కి, ఒక పేజ్ కి ఒక డిజైన్ ఏ విధంగా ఉండాలి అనే దాని మీద ఒక ప్రాజెక్ట్ చేసి మనకి ఇచ్చారు. కానీ మనం క్రియేట్ చేసుకోవాల్సిన పీపీటీ, మన సబ్జెక్ట్ ఏంటి, ఏ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని మనం పీపీటీ తయారు చేసుకోవాలి. ఇక్కడ స్టూడియో, ఇక్కడ లోగో ఇచ్చారు, కంపెనీ లోగో ఇచ్చారు. ఇక్కడ ఒక లోగో ఉంది, ఇక్కడ స్టూడియో షోడో అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ. ఓకే, దీన్ని మీకు మీ కంపెనీ ప్రొఫైల్ పేరు పెట్టుకుంటారా, లేకపోతే ఇంకేదైనా పేరు పెడతారా? ఇక్కడ ఏంటంటే నేను చేంజ్ చేస్తున్నాను. మన ట్రైనింగ్స్ నేమ్ ఈటా
ట్రైనింగ్స్ అని ఇచ్చాను కదా, ఈటా అని ఇచ్చాను నేను దీనికి. ఇక్కడ ఇందాక నరసింహ సాయి గారు మీరు ఒక డౌట్ అడిగారు కదా ఇక్కడ, కృష్ణారెడ్డి గారు. సేమ్ కూడా అక్కడ మీకు ఏదైతే డౌట్ వచ్చిందో దాన్ని చెప్తారు. ఇప్పుడు ఇక దీన్ని మీరు ఎంటర్ కొడతారు. సేమ్ మళ్ళీ ఇంకొకటి ట్రైనింగ్స్ అని ఇచ్చేసాము. ట్రైనింగ్స్ అని ఇచ్చాము కదా. ఓకే, మళ్ళీ కింద ఇంకొక లైన్ ఇస్తాము, అకాడమీ. అకాడమీ అని ఇచ్చాము. ఇప్పుడు మీరు అన్నట్లు ఇక్కడ దీన్ని మీరు డెస్క్టాప్ లో చేసుకోవచ్చు. ఇలా మీరు చెప్పారు కదా, ఇలా డెస్క్టాప్ లో చేసుకోవచ్చు, మొబైల్ వెర్షన్ లో రాదు. ఓకే, ఇలా ఉంది, మొబైల్ వెర్షన్ లో రాదు, డెస్క్టాప్ వెర్షన్ లో వస్తుంది. మొబైల్ వెర్షన్ లో అయితేనా కంపల్సరీగా మీరు ఇక్కడ డూప్లికేట్ అని ఉంది కదా, ఒక లేయర్ తీసుకోవాలి కింద, సేమ్ మళ్ళీ పేస్ట్ చేసుకోండి. ఇలా పేస్ట్ చేసుకోండి. ఇది ఫాంట్ మీకు ఏ టైప్ ఆఫ్ ఫాంట్ ఇవ్వాలనుకుంటున్నారు, మీకు నచ్చిన ఒక ఫాంట్ మీరు పెట్టుకుంటారు కదా, ఒక ఫాంట్ పెట్టుకుంటారు కదా, అలా పెట్టుకోండి. లేదనుకుంటే మీ నేమ్ ఇవ్వండి అక్కడ. మొత్తం క్యాపిటల్ లెటర్స్ లో ఉంది కదా, కొంచెం నేను తీసుకున్న ఫాంట్ క్యాపిటల్ లెటర్స్ బాగాలేదు. ఇక్కడ కలర్స్ చేంజ్ చేసుకోండి, మీరు ఏం కలర్ ఇవ్వాలనుకుంటున్నారు అనేది. ఇక్కడ లోగో ఇచ్చారు కదా, ఈ లోగో మీకు ఇదే కావాలా లేకపోతే ఇంకేమో వేరే ఇంకేం కావాలా? నాకు అది అవసరం లేదు, నేను వేరే చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ లోగో నేను ఇస్తున్నాను నేను. ఇక్కడ గ్రాఫిక్స్ లోనే సెలెక్ట్ చేస్తున్నాను నేను. నాకు నచ్చిన ఒకటి లోగో తీసుకుంటున్నా, ఇది ప్రో వెర్షన్ లో ఉంది. ఓకే, ఇది ప్రో వెర్షన్ లో నాకు వద్దు, ఫ్రీ వెర్షన్ లో ఉందా చూద్దాం. ఫ్రీ వెర్షన్ లో దొరికితే ఓకే, ఏది దొరికితే అది తీసుకుందాం. ప్రజెంట్ మనకైతే ఫ్రీ వెర్షన్ లో కావాలి కదా. ఇది నీడిల్ టైప్ లో ఉంది. బేతాళాల్లో కూడా ఉంది కదా, చూద్దాం ఏమైనా ఫ్రీ వెర్షన్ లో ఉన్నారు. మనకి ఫ్రీ వెర్షన్ లో దొరకట్లేదు. ఓకే, ప్రజెంట్ అయితే ఒకటి ఉంది కాబట్టి మనం అది తీసుకున్నాం. ఆ, లేదనుకుంటే లోగో అని ఒకటి ఇచ్చేసైనా సరే, ఏదైనా మీకు నచ్చింది, ఏదైనా మీకు సూటబుల్ గా ఉండేదాన్ని ట్రై చేయండి. ఇంకేమన్నా మీకు పాసిబిలిటీ ఉంటే ఇక్కడ కొంచెం ఐకాన్స్ కొన్ని ఉన్నాయి, మీకు ఐకాన్స్ కూడా వస్తాయి. ఇట్లా మీకు ఏదైనా ఐకాన్స్ కావాలంటే. దీని కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారు చూడు, కలర్స్ ఇచ్చే పైన, ఈ పైన కలర్స్ లో కూడా మన కలర్స్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. లేదనుకోండి ఇది కూడా ఈ టైప్ ఆఫ్ కూడా తీసుకోవచ్చు, మీకు నచ్చింది కనుక బాగుంటుంది అనుకోండి. చూడండి, ఇది కాకుండా టెంపరీగా ఇది తీసుకుంటున్నాను.
కొంచెం గోల్డ్ ఇచ్చాను, ఇచ్చిన లెటర్స్ కి కొంచెం ఏ, ఇది కూడా పెంచుకుంటున్నాను. కింద ట్రైనింగ్స్ చిన్నగా ఉంది కదా, ట్రైనింగ్స్ సరిపోనుగా నేను కలర్ తీసుకోవడం జరిగింది. ఇక కలర్ మ్యాచింగ్ ఉండే విధంగా అంటే ఈ లోగోకి ఈడ టెస్ట్ కి కొంచెం మ్యాచబుల్ గా ఉండేది తీసుకున్నాను. కొంచెం ఒక లోగో లాగా వస్తే వచ్చింది మనకి. ఓకే. ఓకే. ఇప్పుడు ఇక్కడ బిజినెస్ ప్రాజెక్ట్ అని ఉంది. మీరు నాకు ఇక్కడ ప్రతి స్లైడ్ కి మీరే కంటెంట్ ఇస్తూ ఉండాలా. ఎవరైనా మీ దగ్గర రెడీగా ఉంది అని అనుకుంటే ఒకసారి నాకు చాట్ లో మెసేజ్ పెడుతూ ఉండండి. ఆ, ఏ పర్పస్ మీద మనం ప్రాజెక్ట్ పీపీటీ చేద్దాం ఏమైనా ఉంటే నాకు మెసేజ్ పెట్టండి చాట్ లో. దాన్ని రిలేటెడ్ గా నేను ఇక్కడ చాట్ లో నుంచి తీసుకొని మీకు ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ మనం ఏదైతే దేని మీద ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నాం, ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాం. పెడుతున్నారా చాట్ లో? గోల్ సెట్టింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఇచ్చారు. ఫస్ట్ వచ్చిన మెసేజ్ కాబట్టి ఫస్ట్ తీసుకుంటున్నా కమ్యూనికేషన్ స్కిల్స్. ఇక్కడ కమ్యూనికేషన్ అని ఒకటి ఇస్తున్నాను. స్కిల్స్ అనే దాన్ని సెకండ్ లైన్ లో ఇస్తాను అనమాట. కమ్యూనికేషన్ స్కిల్స్ దీన్ని ఇక్కడ నేను టైటిల్ బ్లాక్ లో కాకుండా కొంచెం నాకు లోగో కలర్ కి తగినట్టుగా చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకనంటే నాకు లోగో తగినట్టుగా ఉంటే కొంచెం కలర్ఫుల్ గా ఉంటది నా బ్రాండింగ్ లాగా. అలా అయితే బాగుంటది కదా అనేది ఇది ఒక చిన్న ఆలోచన అంతే. ఇదేగా పర్టికులర్ ఇదే కావాలని ఏం కాదు. ఓకే. ఇక్కడ కూడా ఇది కలర్ చేంజ్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇక్కడ మీకు వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ నేమ్ ఇవ్వండి, లేదు అని అనుకుంటే మీ పేరు ఇవ్వండి. వెంకట్రాజు గారు నెక్స్ట్ గోల్ సెట్టింగ్ పెట్టారు కదా, వెంకట్రాజు గారిది. వెంకట్రాజు అని ఇచ్చాను నేను పేరు. గోల్ చేస్తున్నాను. మీ పేరు ఇక్కడైనా పెట్టుకోండి, మీ పేరు ఇక్కడైనా పెట్టుకోండి, లేదనుకుంటే ఇక్కడైనా పెట్టుకోండి మీ నేమ్. మీకు ఎక్కడంటే అక్కడ మీకు నచ్చినట్టుగా మీరు పెట్టుకోండి. ఇక్కడ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో ప్లేస్ లో ఒక ఫోటో అయితే ఇవ్వండి. ఓకే. మనకి కొన్ని ఫొటోస్ ఉన్నాయి కాబట్టి మనం ఒక ఫోటో అయితే తీసుకుందాం. రుద్రమదేవి గారు వాళ్ళ హస్బెండ్ ఉన్నారు, ఆయన ఫోటో పెట్టారు. మేడం బాగా సాటిస్ఫై అయ్యి ఇది చూసి ఇంకా బాగా ప్రాజెక్ట్ చేస్తారు. ఉన్నారా మేడం? కనిపించట్లేదు కదా ఫేస్, నాకేమో నేమ్స్ కనిపించట్లేదు అనమాట. ఇలానే ఇక్కడ కలర్ ఉంది కదా, ఈ కలర్ తీసుకోండి, ఏదైనా ఒక కలర్ ఇవ్వండి. కొంచెం లుక్ మారిపోయింది టోటల్. ఓకే. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ లో నెక్స్ట్ పేజ్ లో మీరు ఏముండాలనుకుంటున్నారు? పెట్టారు, చాట్లో పెట్టారు ఎవరైనా? చాట్లో పెట్టుంటే చెప్పండి.
సో సెకండ్ పేజ్ లోకి వెళ్దాం మనం. ఇక్కడ ఓవర్ వ్యూ అని వచ్చింది. అంటే మీరు సెకండ్ పేజ్ లో మీరు ఏ విధంగా మీరు ఇవ్వాలనుకుంటున్నారు. ఓవర్ వ్యూ అంటే ఏం ఉండబోతుంది. ఇప్పుడు మనం ఒక ప్రెజెంటేషన్ చేసిన కమ్యూనికేషన్ గురించి. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ లో మీరు ఏ టైప్ ఆఫ్ ప్రెజెంటేషన్ చేయబోతున్నారు. మాస్టరింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి ఇద్దాం అనుకుంటున్నారా, ఇంట్రడక్షన్ గురించి ఇద్దాం అనుకుంటున్నారా, ఏమైనా ఎలిమెంట్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ వాటి గురించి చెప్దాం అనుకుంటున్నా, టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్, ఇలా ఏమైనా డిఫరెంట్ గా మీరు కమ్యూనికేషన్స్ గురించి మీరు చెప్పాలి అని అనుకుంటే వాటి గురించి మీరు ఇక్కడ ఓవర్ వ్యూలో పెట్టుకోవచ్చు. లేదనుకుంటే మొత్తాన్ని డిలీట్ చేసేసేయండి. ఇక్కడ ఫస్ట్ టైటిల్ అయితే మనకు కావాలి కాబట్టి కొంచెం ఈ టైటిల్ టెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి నేను కాపీ చేస్తున్నా. మాస్టరింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఇచ్చిన్నాను. ఈ మాస్టరింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ లో ఏముంటుంది, దీని తగిన కంటెంట్ అయితే మనకి కావాలి కాబట్టి దాని రిలేటెడ్ కంటెంట్ మనం తీసుకుందాం. ఈ మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏమేమి ఇవ్వచ్చు. ఇక్కడ నేను ఎఫెక్టివ్ కొంచెం అడ్జస్ట్మెంట్ తీసుకున్నాం. ఎఫెక్టివ్ స్ట్రాటజీస్ ఫర్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ సక్సెస్ గురించి మనం చెప్పాలనుకుంటున్నాం. ప్రజెంట్ నేమ్ అంటే మీ పేరు, ఆ డేట్, ఇట్లా మీరు ఇవ్వండి. ఇందాక వెంకట్రావు గారి పేరు పెట్టింది మేడం. వెంకట్రాజు. ఈ రోజు మనం జొన్నలతో అమ్మపడతారం లాంటి ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. వెంకట్రాజు గారి పేరు ఇచ్చాను. డేట్ మీ ఇష్టం. ఇక్కడ డేట్ మీరు డేట్ ఇస్తారా లేకపోతే ఏదైనా ఫోన్ నెంబర్ ఇస్తారా, మీరు ఏమి ఇస్తాం. మీరు ఏదైనా ఒక నెంబర్ ఇచ్చేసి ఏదైనా కావాలనుకుంటే దీనికి ఒక కలర్ ఇచ్చుకోండి. మనం ఒక ర్యాండమ్ గా ఒక కలర్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఆ కలర్ లాగా మీరు ట్రై చేయండి. ఇప్పుడు కూడా నేను కలర్ చేంజ్ చేసుకుంటున్నాను. పీపీటీలో ఇలా చేంజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో ప్లేస్ లో మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు. కమ్యూనికేషన్ సంబంధించిన రిలేటెడ్ గా ఏమైనా ఫోటో దొరికిద్దని చూడండి. కమ్యూనికేషన్ స్కిల్స్ రిలేటెడ్ గా ఏమైనా ఫోటో ఉందంటే ఫోటోని మనం ఒకటి సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఒక ఫోటో ఉంది కదా, నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఈ ప్లేస్ లో అంటే ఆ ఫోటో అనేది కాదు, నేను యాక్చువల్లీ ఇక్కడ ఎందుకు ఇస్తున్నా అంటే మీరు ఆల్రెడీ మీ ప్రాజెక్ట్ తగినట్టుగా ఏదన్నా పిక్స్ సెలెక్ట్ చేసుకుంటే అవి పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీకు లైవ్ లో ఎప్పటికప్పుడు కావాలంటే మనకి ఇక్కడ వచ్చిన వాటిని యూజ్ చేసుకోవాలి కాబట్టి మీకు ఇస్తున్నాను. ఇక్కడ మీకు ఒకటి స్లైడ్ అయితే రావటం జరిగింది. ఇట్లా మళ్ళీ దీన్ని బ్యాక్గ్రౌండ్ లో ఉన్న కలర్ చేంజ్ చేసుకోండి. మీకు మీ ఇష్టం, మీకు ఆ కలర్ నచ్చింది అనుకుంటే దాన్నే యూటిలైజ్ చేసుకోవచ్చు, లేదు కొంచెం చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది ఒక ప్లేస్ అయితే అయిపోయింది కదా. తర్వాత మనకి నెక్స్ట్ సెకండ్ స్లైడ్ కి ఏం కావాలి. సెకండ్ స్లైడ్ లో ఇంట్రడక్షన్ అని వచ్చింది ఆల్రెడీ. ఓకే, ఇంట్రడక్షన్ ప్లేస్ లో మనం ఏం ఇంట్రడక్షన్ ఇవ్వబోతాం. డేటా దేని గురించి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఏం ఇంట్రడక్షన్ గురించి ఇవ్వబోతాం. ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. మీకు బుల్లెట్ పాయింట్స్ ఉండాలనుకుంటే ఇవ్వండి, లేకపోతే లేదు.
ఇక్కడ ఇలా వచ్చింది కదా ఇంట్రడక్షన్ అనేది. ఇంక వచ్చినప్పుడు మీరు దీన్ని సెంటర్ పొజిషన్ ఉండాలనుకున్న అలైన్మెంట్ ఎలా పెట్టుకోవాలనుకుంటున్నారు చూడాలి. ఓకే, మీకు నచ్చినట్టుగా దీన్ని డిజైన్ చేసుకోండి మీ స్టైల్లో. ఓకే, దీన్ని కూడా నేను కలర్ మారుస్తున్నాను. ఓకే ఓకే, ఇక్కడ కూడా ఇమేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించిన ఇమేజ్ మీకు ఇక్కడ మొత్తం సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ దీన్ని కూడా కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఒక కలర్ అది, ఒక కలర్ ఇది. మనం 2 కలర్ ర్యాండమ్ మెయింటైన్ చేస్తున్నాం కదా, ఒకటి అది, ఒకటి ఇది. ఇక్కడ కూడా మీరు ఇంట్రడక్షన్ అని చెప్పేసి మీరు ఇక్కడ ఉంది కదా, ఇంట్రడక్షన్ పార్ట్ లో సేమ్ మన సెర్చింగ్ లో దొరుకుతుందేమో చూడండి. ఇంట్రడక్షన్ పోస్ట్ ఫొటోస్ లో ఏమన్నా ఇక్కడ ఇంట్రడక్షన్ అని ఉంది కదా, ఇలా దీన్ని నేను డిలీట్ చేస్తున్నా. నాకు ఎంత కావాలో అంత నేను ఇక్కడ ఇస్తాను అనమాట. ఇంట్రడక్షన్ ఇలా మీరు డబుల్ క్లిక్ ఇస్తే మీరు సెలెక్ట్ అయితే ఆ ఫ్రేమ్ వర్క్ అలా ఇచ్చుకోవచ్చు. దీన్ని అయితే దీన్ని బ్యాక్ సెండ్ చేసుకోవాలి. మీరు బ్యాక్ పంపించేసుకోండి. ఇట్లా మీద ఏదన్నా సూటబుల్గా ఉన్నా చూడండి, మీకు బాగా విజిబుల్గా ఏది కనిపించాలి, ఎలా కనిపించాలి అనేది విజిబుల్గా ఉన్నదాన్ని ట్రై చేయండి. లేదు అనుకుంటే మొత్తం మీకు కిందకి రావాలి, నాకు అది ఫోటో బాగా పర్ఫెక్ట్ కనిపించాలనుకుంటే కొంచెం ఇలా పెట్టేసుకోండి. మీకు వస్తుంది. ఇంకా సైజ్ తగ్గించుకోవాలనుకుంటే దీన్ని తగ్గించుకోండి, మీకు ఇంకా తగ్గిపోతుంది. ఇలా ఇది ఒక స్లైడ్ అయిపోతుంది. నెక్స్ట్ అట్లనే సేమ్ ఇక్కడ మీకు కంపెనీ నేమ్ ఇస్తున్నాడు. రెగ్యులర్ గా ప్రతి పేజీకి ఇస్తుంటారు. ఎందుకంటే స్లైడ్ కి మాక్సిమం ప్రాజెక్ట్ పెట్టుకున్న వాళ్ళు పెట్టుకుంటారు అనమాట. దీన్ని ఏం చేస్తారంటే ఇందాక గ్రూప్ అడిగారు కదా సాయి గారు, ఇప్పుడు గ్రూప్ దగ్గర ఏంటంటే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. దీన్ని కూడా షిఫ్ట్ పట్టుకుంటే ఇది ఒకేసారి సెలెక్ట్ అవుతుంది. షిఫ్ట్ పట్టుకోకుండా సెలెక్ట్ చేశారనుకోండి దేని దానికి సెలెక్ట్ అయితే ఉంటుంది. లేదనుకుంటే మొత్తం కలిపి సెలెక్ట్ చేయండి. ఇలా కలిపి సెలెక్ట్ చేయండి. అంటే గ్రూప్ అని ఉంది కదా, గ్రూప్ అని పైన వచ్చేస్తుంది. మీరు ఎన్ని సెలెక్ట్ చేస్తే అన్ని మొత్తం గ్రూప్ అవుతుంది అనమాట. టోటల్ పేజ్ లో ఉండే మొత్తం సెలెక్ట్ అయినా కూడా గ్రూప్ అంటే గ్రూప్ అయిపోతుంది. గ్రూప్ అయితే మొత్తం మూవ్ అయితే మూవ్ అవుతా ఉంటుంది. మొత్తం మూవ్ అవుతుంది, ఒకేసారి మూవ్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మీరు నాకు ఇంతవరకే కావాలి, 3 కావాలా, దీన్ని నేను గ్రూప్ చేస్తున్నా. నేను దీన్ని కాపీ చేశాను. కాపీ చేసి ఇక్కడ దీన్ని డిలీట్ చేస్తున్నా. డిలీట్ చేసి పేస్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసింది అబౌట్ అస్ అని. మీరు ఇక్కడ మీరు ఇవ్వాల్సిన ఏమైనా ఉంటే ఇచ్చుకోండి ఇంట్రడక్షన్ తర్వాత. లేదు అని అనుకుంటే మీరు ఇంకేమైనా కమ్యూనికేషన్స్ గురించి, ఎలిమెంట్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అని చెప్పేసి మీరు దాని గురించి మీరు ఏమైనా ఇక్కడ హెడ్ లైన్ లాగా పెట్టేసుకొని ఇచ్చేసేయండి. ఇట్లా ఇచ్చుకోవచ్చు. లేదనుకుంటే ఇక్కడ కొంతమంది కొంచెం స్టైలిష్ గా ఉండాలనుకుంటే 2 లైన్స్ చేయండి. కొంచెం దీన్ని స్పేసింగ్ అని ఉంది కదా, మనం ఆల్రెడీ మనం చెప్పుకున్న స్పేసింగ్ గురించి లేవండి. ఇది ఎలిమెంట్స్ ఆఫ్ అని ఉంది కదా, ఎలిమెంట్ ఆఫ్ ని కొంచెం సైజ్ తగ్గించుకోండి. ఎలిమెంట్స్ ఆఫ్ అని కమ్యూనికేషన్ కొంచెం హైలైట్ అయిపోతుంది మీకు కొంచెం. దీనికి ఒక కలర్ ఇచ్చుకోండి. ఈ కమ్యూనికేషన్ అనే దానికి ఒక కలర్ ఇచ్చుకోండి. ఇక్కడ ఉన్న కంటెంట్ కి మీరు మళ్ళీ మీరు ఏదైతే ఇవ్వాలనుకున్నారో కంటెంట్ దాన్ని మళ్ళీ మీరు పోస్ట్ చేసుకోండి, కాపీ చేసుకోండి. ఇలా చూసుకోండి. నాకు ఇక్కడ ఒకటి చాలా మంది చేసే బ్లండర్ మిస్టేక్స్ ఏంటంటే, ఇక్కడ నాకు చాలా ఖాళీ ఉందని చెప్పేసి దాన్ని ఏం చేస్తారంటే దీన్ని బాగా పెద్దగా చేసుకోవటం లేదా చిన్నగా చేసుకోవటం చేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే మ్యాక్సిమం ప్రతి సైడ్ లో కూడా
మనం ఏ ఫాంట్ అయితే సైజ్ ఉందో మ్యాక్సిమం చూడండి ఇక్కడ ఈ టైపు. ప్రతి సైడ్ లో కూడా సేమ్ అంతే ఉండాలి. ఒక దాంట్లో చిన్నగా, ఒక దాంట్లో పెద్దగా. ఇలా ఎప్పుడు ప్రెజెంటేషన్ కి ఇవ్వద్దు అనమాట. వాళ్ళు ఇచ్చేస్తే ఏమవుతుందంటే అది క్లమ్జీగా ఉంటుంది. విజిబుల్ గా కూడా చూడటానికి కూడా బాగోదు. ఓకే, ప్రొఫెషనల్ గా అయితే ఉండదు. దీనికి సంబంధించిన రిలేటెడ్ గా ఎలిమెంట్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అని ఉంది కదా, దీనికి సంబంధించిన ఏదైనా మీకు ఒక కోడ్ ని ఇక్కడ ఇవ్వాలనుకుంటున్నారా? ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఒక మళ్ళీ కలర్ చేంజ్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఇంతకుముందు ప్రీవియస్ దాంట్లో ఎక్కువ ఈ కలర్ వాడాం కదా, ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ లో కలర్ చేంజ్ చేద్దాం. ఈ కలర్ కాకుండా ఈ కలర్ పెడదాం. ఓకే, ఇక్కడ ఒక కోడ్ కావాలి. నేను గూగుల్లోకి వెళ్తున్నా. ఇక్కడ కాపీ చేశాను, ఎలిమెంట్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అనే దాన్ని కాపీ చేశాను. దీని రిలేటెడ్ గా కోట్ కావాలి, కొటేషన్. ఓకే, నాకు ఇక్కడ చూడండి, నేను పర్టికులర్ గా ఎగ్జాక్ట్ ఇక్కడే దొరికిద్దాని అంటే నేను చెప్పలేను. జస్ట్ దాని రిలేటెడ్ గా మీకు ఎక్కడ దొరికిద్దా చూడండి. ఇవి ఇక్కడ వచ్చినాయి. ఇండీడ్ లో మనకి కొన్ని కమ్యూనికేషన్స్. దీన్ని ఇది బాగుంది అనుకోండి, కాపీ చేసుకోండి. మీకు బాగా ఉన్నదాన్ని కాపీ చేసుకోండి. ఓకే, ఇక్కడ దాన్ని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఓకే, ఎప్పుడైనా ఒక కొటేషన్ ఇచ్చినప్పుడు ఈ కొటేషన్ కి నేమ్ ఇట్లా రైట్ సైడ్ ఉండాలి, కొటేషన్ ఫ్రంట్ సైడ్ ఉంటే బాగుంటుంది. స్కూల్లో మర్చిపోయారు ఇది ఇది మీకు ఇక్కడ సరిగా కనిపించట్లేదు కదా, వైట్ కలర్ లో ఉంది కదా. ఇప్పుడు మీరు కలర్ చేంజ్ చేసుకోండి. మీకు ఏది బాగా ఎఫెక్టివ్ వస్తుందో కలర్, ఆ కలర్ చూడండి. ఇలా కనిపించేలాగా మీకు కనిపించే కలర్ పెట్టుకోండి. ఓకే, ఇలాగ మంచిగా ఒక కొటేషన్ కనిపిస్తుంది. అట్లనే ఇది కూడా ఒక ఫోటో. ఇక మీకు కావాల్సిన ఫోటో ఇదే ఉంచుకుంటే ఇదే ఉంచేసుకోండి, లేదనుకుంటే మార్చుకోండి. సేమ్ ఇలానే ప్రతి ఒక్కొక్క స్లైడ్ కి ఒక్కొక్కటి మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, ఎలా ఇవ్వాలనుకుంటున్నారు, టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్. ఇందాక మనకి సార్ పెట్టారు, వెంకటరాజు గారు. టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్. ఈ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ సేమ్ ఇందాకట్లాగానే ఈ టైప్స్ ఆఫ్ దాన్ని కొంచెం తగ్గించుకోండి. దీనికి కలర్ చేంజ్ చేసుకోండి, ఇందాకట్లా ఇంతకుముందు చేసినట్టే. ఇది కూడా అంతే, సేమ్ కలర్ చేంజ్ చేసుకోండి. ఇదొక కలర్, అదొక కలర్, కలర్, ఇప్పుడు కలర్ ఉంది. ఇక్కడ రెండు కలర్లు ఉన్నాయి, ఇక్కడ రెండు కలర్లు ఉంది. ఇక్కడ లైట్ కలర్ వచ్చింది కదా, మీరు ట్రై చేయండి. లైట్ కలర్ వస్తుందా మీకు, వేరే ఇంకేం కలర్ వస్తుందా చూడండి. కొంచెం కలర్ చేంజ్ చేసుకున్నారు అనుకోండి, స్టైలిష్ గా ఉంటుంది. ఇక్కడ మీరు తీసుకునే దాన్ని బట్టి ఉంది. టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అని అన్నాం కదా, ఈ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏంటి, వెర్బల్ కమ్యూనికేషన్, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అన్నది ఉంటాయి. అవి మీరు ఇక్కడ ఎలా ఇవ్వాలనుకుంటున్నారు. నేను మామూలుగా అయితే ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను, వెర్బల్ కమ్యూనికేషన్ అని ఇచ్చాను. ఇక ఇంటిగ్రిటీ అని ఉంది కదా, దీన్ని వెర్బల్ కమ్యూనికేషన్ అని చెప్పేసి ఇవ్వండి. మీరు అలా ఇచ్చేసినప్పుడు ఇక్కడ బుల్లెట్ పాయింట్స్, రెండు 2 పాయింట్స్ ఇక్కడ
మనం ఇవ్వటం జరిగింది. దీన్ని ఫాంట్ మీరు ఎంత ఉండాలనుకుంటున్నారు చూస్ చేసుకోండి. ఓకే, దీనికి మీరు ఇక్కడ ఐకాన్, ఇక్కడ ఏమైనా మీరు ఏ టైప్ ఆఫ్ ఐకాన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? కమ్యూనికేషన్ అని ఇస్తున్నాను నేను. ఈ గ్రాఫిక్స్ వెళ్తే మనకు కొన్ని ఐకాన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంటది కదా, వాటిలలో చూసుకొని ఈ మనకి నచ్చిన ఒక ఐకాన్ ఇప్పుడు ఇక్కడ ఇది తీసుకుంటున్నాను ఎగ్జాంపుల్, నేను రివ్యూ చేస్తున్నాను, ఇది ఇలా పెట్టేసేయండి. ఇలా అయితే ఇచ్చేసేయండి. ఇలా ప్రతిదీ ఒక్కొక్కటి మీరు చేంజ్ చేసుకుంటూ ఉండాలి. వెర్బల్ కమ్యూనికేషన్ ఉంది, ఇప్పుడు నాన్ వెర్బల్ కమ్యూనికేషన్, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటే ఏమొస్తుంది? బాడీ లాంగ్వేజ్ అని వస్తుంది అన్నమాట. ఓకే, దీన్ని ఇక్కడ పెట్టేసుకోండి. ఇది కూడా ఐకాన్ తీసేసుకోండి. సేమ్ ఐకాన్ లోనే మీరు ఇంకొక ఇమేజ్ తెచ్చుకోండి. ఇలా పెట్టుకోండి. సేమ్ దీన్ని కూడా కలర్ చేంజ్ చేసుకోండి. మనకి ఇది ఎక్స్ట్రా అవసరం లేదు కాబట్టి డిలీట్ చేసుకోండి. ఓకే, ఈ రెండే మనకి ఇక్కడ కావాలి కాబట్టి ఈ రెండు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఓకే, ఒక పేజ్ ఇక్కడ అయిపోయింది కదా. నెక్స్ట్ ఈ పేజ్ దగ్గర గోల్స్ అని ఉంది. మీకు గోల్ ఇక్కడ ఇందాక వాళ్ళు తీసుకున్న దాంట్లో గోల్స్ అని వచ్చింది. దీన్ని ఇంకా వేరే ఇంకేమైనా యాడ్ చేయొచ్చు. ఇక్కడ డిలీట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం అక్కడ ఇచ్చాం కదా. సేమ్ దీన్ని కూడా అలానే ఒక పైన కలర్ మ్యాచింగ్ తీసుకోండి. మిడిల్లో ఇచ్చిన కలర్ కి ఈ చేంజ్ అయ్యే విధంగా చూడండి. ఇది పైన కింద ఒక సేమ్ బార్డర్ ఇచ్చేలా చూడండి. మిడిల్లో ఇంకొక కలర్ చేయండి. ఈ ఐకాన్ ప్లేస్ లో ఇంకొక ఐకాన్ తీసుకోండి. కమ్యూనికేషన్ అంటే ఇక్కడ ఈమెయిల్స్, లెటర్స్ ఏదైనా ఉంది కదా, దాని రిలేటెడ్ గా మీరు ఇప్పుడు తీసుకోండి. ఇది ఒక స్లైడ్ తయారైపోతుంది ఇట్లా, టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ ఇంకొక స్లైడ్ తీసుకుంటున్నారు. స్లైడ్ తీసుకున్నప్పుడు మీరు ఇక్కడ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? గోల్స్ దగ్గర కమ్యూనికేషన్ ప్రాసెస్ ఇక్కడ మీకు ఎన్కోడింగ్ అని ఉంది కదా, ఎన్కోడింగ్ దగ్గర
మీరు ఇక్కడ ఎన్కోడింగ్ అని ఇవ్వండి. ఓకే, దాని రిలేటెడ్ కంటెంట్ ఉంటే కంటెంట్ ఇవ్వండి. డీకోడింగ్ అని ఉంది, ఇది కూడా ఉంటుంది సేమ్ అలాంటి. నాయిస్ ఇది కూడా సేమ్ అలానే కూడా ఇవ్వండి. ఫీడ్బ్యాక్ లోపల దాని గురించి ఉంది కదా, ఇది కూడా ఇక్కడ ఇవ్వండి. ఇట్లా ఈ 4 పాయింట్స్ గురించి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. దాని ఒక్కో దాని గురించి ఇక్కడ కూడా సేమ్ ఇందాక మనం ఇచ్చుకున్నట్టే కలర్స్ ఇచ్చుకోండి. కలర్ చేంజ్ చేసుకోవడం ఇట్లా ఇవి కూడా అంతే సేమ్. ఇట్లా చేంజ్ చేసుకోండి కలర్స్ అని. ఈ విధంగా మీకు ఇప్పుడు స్లైడ్స్ అనేవి తయారవుతాయి అన్నమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు అన్ని కంప్లీట్ చేసుకున్నారు. ఇలా మొత్తం అన్ని చేసుకుంటున్నారు. ఇలా అన్ని చేసుకున్నారు. మీకు లాస్ట్ లో మీకు ఎన్ని ఉండాలి, ఒకవేళ ఎక్సెస్ ఉన్నాయి అనుకోండి డిలీట్ చేసుకోండి. ఇంకా కావాలనుకుంటే యూటిలైజ్ చేసుకోండి. ఇందాక నేను ఎలా చూపించినా అలాగనే. ఇప్పుడు నాకు ఇది అవసరం లేదు, నేను డిలీట్ చేసాను. నాకు ఇక్కడ అవర్ టీమ్ అని ఉంది. మీరు ఈ ప్రాజెక్ట్ లో మీరు ఏదైతే ప్రాజెక్ట్ లో ఎవరెవరు టీం మెంబర్స్ ఉన్నారో వాళ్ళ ఫొటోస్ కావాలనుకుంటే ఇట్లా అవర్ టీమ్ అని పెట్టుకొని ఇవ్వచ్చు. లాస్ట్ పేజ్ లో సేమ్ ఇక్కడ మళ్ళీ మీ ఫోటో ఇవ్వండి. ఇక్కడ ఇట్లా ఫోటో ఇవ్వండి, థ్యాంక్ యూ చెప్పండి. ఇక్కడ వచ్చేసి సేమ్ మీ పేరు ఇవ్వండి. ఇవ్వండి మీ ఫోన్ నెంబర్. ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఓకే, ramloka.ici@gmail. ఇట్లా మెయిల్ ఐడి అయితే ఇచ్చాను. ఇది మీకు స్మాల్ లెటర్ లోనే ఉండాలి మెయిల్ ఐడి ఎప్పుడైనా సరే. చాలా మంది ఒక్కోసారి క్యాపిటల్ లెటర్స్ పెడతా ఉంటారు. అది కాదు. వెబ్సైట్, మీకు వెబ్సైట్ ఉందా? వెబ్సైట్ ఏమండి vitta.org. ఇట్లా అడ్రస్ ఏముంది ఇవ్వండి. హైదరాబాద్. హైదరాబాద్ ఇచ్చారు కదా, హైదరాబాద్ లో ఫస్ట్ లెటర్స్ కంపల్సరీ క్యాపిటల్ లెటర్ అయితే ఉండాలి. ఇట్లా ఊరి పేరు ఏదైనా ఇచ్చినప్పుడు. ఓకే, ఇది ఇలా మీ ప్రొఫైల్ లాస్ట్ లో పెట్టేస్తారు, థ్యాంక్ యూ చెప్తారు. ఇక్కడ సేమ్ లోగో ఉంది కదా, ఫస్ట్ పేజ్ లో ఉన్న లోగోని తీసుకురండి. ఓకే, ఈ లోగోని తీసుకొచ్చేసి మీరు లాస్ట్ పేజ్ లో ఇక్కడ మీరు ఈ పేజ్ లో యాడ్ చేసుకోండి. మీ ప్రజెంటేషన్ తయారైపోతుంది. ఒకసారి ప్రజెంటేషన్కి వెళ్ళినప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ మీరు చెప్పుకుంటూ వెళ్తారు. ఇలా ఉంటుంది ఫస్ట్ ప్రజెంటేషన్కి వెళ్ళినప్పుడు. సెకండ్ లైన్, సెకండ్ పేజీకి వచ్చింది ఇలాగ. థర్డ్ పేజీ, ఫోర్త్ పేజీ, ఫిఫ్త్ పేజ్, సిక్స్త్ పేజ్, సెవెంత్ పేజ్, ఎయిత్ పేజ్, నైన్త్, 10th. ఇట్లా ఫైనల్ గా ఇలా ఉంటుంది అన్నమాట. మీ ప్రజెంటేషన్ అనేది పీపీటీ ఈ విధంగా తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఇలా అయిపోతుంది. ఇంకా చాలా చేయొచ్చు. మీకైతే ఈ బేసిక్ నాలెడ్జ్ అయితే ఇంపార్టెంట్. దీనికి చాలా డెప్త్ గా గా వెళ్ళి కూడా దీన్ని చాలా చేయొచ్చు. యానిమేషన్స్ యాడ్ చేయడం అని, ఎఫెక్ట్స్ ఏమైనా ఇవ్వడం కానీ ఇవన్నీ చేయాలా. కాకపోతే ఏంటంటే వీటిని మనం ఇక్కడ నుంచే ప్లే చేసుకోవచ్చు, లేదనుకుంటే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా ఉండదాన్ని మళ్ళీ షేర్లోకి వెళ్తున్నాం. షేర్లోకి వెళ్ళిపోయి చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది. డౌన్లోడ్లోకి వెళ్ళి పీడిఎఫ్ స్టాండర్డ్ అని ఉంటుంది. పీపీటీ ఎప్పుడు కూడా పీడిఎఫ్ లో కానీ జేపీజీలో కానీ డౌన్లోడ్ చేయకూడదు. ఓకే, పీపీటీఎక్స్ అని ఉంది. ఇది పీపీటీలో మనకి డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఇది పీపీటీఎక్స్ లో డౌన్లోడ్ చేసుకోవాలి.
ఈ డౌన్లోడ్ అని కొట్టగానే డౌన్లోడ్ అయిపోతుంది. మీకు యథామామూలుగా పీపీటీలోకి అది కన్వర్ట్ అయిపోతుంది. ఇది ఈరోజు మనం 6th డే రోజు ఒక పీపీటీని తయారు చేసుకుంటే ఎలా ఉంటది అనే దాని మీద మనం ఈరోజు మనం నేర్చుకున్నాము. దీని మీద ఏమైనా డౌట్స్ అలాంటివి ఏమైనా ఉంటే కింద కామెంట్ రూపంలో పెట్టండి. దీనికి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.